హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఆర్ఆర్బి బోర్డు నుంచి మనకైతే ఒక గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూసే అండి. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి, అసలు ఆ షార్ట్ నోటీస్ రిలీజ్ అయిందండి. ఆ షార్ట్ నోటీస్లో ఏముంది, సో ఇదైతే ప్యూర్లీ ఎన్టీపీసీకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఓకేనా. సో అసలు ఆ షార్ట్ నోటీస్లో ఏముంది అసలు, సో దాంట్లో ఏమి ఇచ్చారంటే మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఇద్దరికి, అంటే ఎవరైతే అప్లై చేస్తారో గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. అసలు ఆ షార్ట్ నోటీస్లో ఏముందో చూద్దాం. సో ఇదైతే 06/2025 CN 06/2025. ఇది ఎప్పుడు రిలీజ్ అయింది మనకి 29 సెప్టెంబర్ 2025, అంటే ఇందాకే అండి. సో నేను ఇప్పుడే చేస్తున్నాను. 2 hours బిఫోర్ 3 hours బిఫోర్ అనేది షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ అయింది. అసలు ఆ షార్ట్ నోటీస్లో ఏముంది, సో షార్ట్ నోటీస్లో ఏమేమి ఇచ్చారో చూద్దాం. సో ఆ షార్ట్ నోటీస్లో ఏమి ఇచ్చారంటే మనకి అప్లికేషన్ డేట్ ఎప్పుడు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ ఏజ్ లిమిట్ ఇచ్చారండి. సో చాలామంది అయితే ఏజ్ లిమిట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, చాలామంది అడిగారు నన్ను కూడా. బట్ మనం అఫీషియల్గా ఏమి రాంది చెప్పలేం కదండి. సో ఇప్పుడైతే అఫీషియల్గా వచ్చేసింది ఏజ్ లిమిట్ ఎంత. సో దీంట్లో మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ ఉండి అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి కూడా ఉంది. సో మనం అప్పుడు ముందు ఒక 1 week బిఫోర్ వీడియో చేసినప్పుడు 8,875 వేకెన్సీస్ అని చెప్పాం. బట్ వేకెన్సీస్ అనేవి కొంచెం తగ్గడం అయితే జరిగిందండి. సో ఎన్ని తగ్గాయి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో చెప్తాను. ఫుల్గా వీడియో అనేది ఫుల్ వీడియో చూసిన తర్వాత అప్పుడు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు కామెంట్ చేయండి, ఓకేనా. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో కవర్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే అప్పుడు కవర్ చేయండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 నోటిఫికేషన్ షార్ట్ నోటీస్ అనేది అవుట్, ఓకే. షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ అయిందండి. సో 29 సెప్టెంబర్ రోజున ఒక 2 to 3 hours ముందు రిలీజ్ అయింది. సో ఇందులో ఏముందంటే ఫస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి. సో చూడండి, సో ఇందులోనే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి అంటే ఒక షార్ట్ నోటీస్లోనే గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఇచ్చారు. సో ఫస్ట్ నేనైతే గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి చెప్తాను, నెక్స్ట్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చూడండి, సో మనకైతే అప్లికేషన్ డేట్ అంటే మనకి షార్ట్ నోటీస్ వచ్చిందంటే వితిన్ 1 week or 10 daysలో మనకు అనేది ఫుల్ నోటిఫికేషన్, అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో అప్లికేషన్ డేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎవరైతే లాస్ట్ టైం రీసెంట్గా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళు ఎవరైతే CBT 1 క్వాలిఫై అవ్వలేదో, సో ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే అప్లికేషన్ డేట్ కూడా ఇచ్చేసారు. సో ఎగ్జామ్ కూడా తొందరలోనే ఉండొచ్చు. సో దానికోసం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. సో అప్లికేషన్ డేట్ ఎప్పుడు, సో అప్లికేషన్ డేట్ వచ్చేసి 21 అక్టోబర్ 2025, ఓకే. అప్లికేషన్ డేట్ వచ్చేసి 21 అక్టోబర్ 2025. వితిన్ ఒక 20 daysలో అనేది స్టార్ట్ అయిపోతుంది మనకి. సో క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటే 20th నవంబర్ 2025. సో నియర్లీ మనకు ఒక 1 month అనేది ఇవ్వడం జరిగిందండి. సో 1 month ఇచ్చారు. బట్ మనకి ఇంకా అప్లికేషన్ చేసుకోవడానికి 20 days అనేది ఇంకా టైం ఉందండి. అంటే ఈరోజు ఇంకా 29 కదా, బట్ నేను చెప్తాను అప్రాక్సిమేట్లీ ఒక 20 days అనేది అప్లికేషన్ డేట్కి ఇంకా ఒక 20 days అనేది టైం ఉంది ఇంకా. సో క్లోజింగ్ డేట్ ఇది గుర్తుపెట్టుకోండి, 21 అక్టోబర్ 2025న అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే 20 నవంబర్ 2025న క్లోజ్ అవుతుంది ఎవరికి, గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5,800. సో మనకి లాస్ట్ టైం అయితే కొంచెం చెప్పానండి, లాస్ట్ టైం వీడియో చేసి చెప్పాను నేను కదా, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని వచ్చాయనే వీడియోలో నేను మీకు మెన్షన్ చేశాను. సో అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇది మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి అప్పుడు 5,817 ఉన్నాయి. సో మనకైతే అప్పుడు 5,817 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. బట్ ఇప్పుడైతే 5,800 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ 17 వేకెన్సీస్ అనేవి తగ్గడం జరిగాయండి. సో ఇది చూసుకోవాలి మీరు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి
18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంది. ఇది ఓబీసీ వాళ్ళకి, సో సారీ ఓసీ వాళ్ళకి. సో ప్లస్ 3 ఇయర్స్ అనేది ఓబీసీ వాళ్ళకి ఎలాగో ఉంటుంది, ప్లస్ 5 ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉంటుందండి. సో దీన్ని బట్టి మీరు 18 ఇయర్స్ నుంచి మినిమం లిమిట్ 33 ఇయర్స్ అయితే ఓసీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ప్లస్ 3 ఇయర్స్ 36 ఇయర్స్ అయితే ఓబీసీ వాళ్ళకి, ప్లస్ 5 ఇయర్స్ అయితే 38 ఇయర్స్ అనేది, సో 38 ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకండి. సో ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ గురించి అండ్ ఏజ్ గురించి కామెంట్ చేస్తున్నారో సో వాళ్ళకైతే క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను. సో 33 ఇయర్స్ వచ్చేసి ఓసీ వాళ్ళకి, 36 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి, 38 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. సో ఇంకా పీడబ్ల్యూ వాళ్ళకైతే కొంచెం ఎక్కువే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి. సో అది ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత మీరు మీకు తెలుస్తుంది. సో అప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను, ఓకేనా. సో ఇది వచ్చేసి గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఏంటి, సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి కూడా ఒకే నోటీస్లోనే, షార్ట్ నోటీస్లోనే గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి వచ్చింది కదా. సో వీళ్ళది CNN 07/2025. సో వీళ్ళకి వచ్చేసి ఈ అప్లికేషన్స్ స్టార్ట్ అయిన ఒక 1 వీక్ తర్వాత అప్లికేషన్స్ అనేది వీళ్ళకి స్టార్ట్ చేశారండి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి. సో అప్లికేషన్ డేట్ వచ్చేసి 28 అక్టోబర్ 2025న ఎగ్జామ్స్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 27 నవంబర్ 2025. సో ఇక్కడ కూడా మనకి 1 మంత్ అనేది టైం ఇవ్వడం జరిగిందండి, ఓకేనా. 1 మంత్ అనేది టైం ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 28 అక్టోబర్, క్లోజింగ్ డేట్ వచ్చేసి 28 నవంబర్, ఓకే. సో ఈ డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళకైతే ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు, వీళ్ళకి ఇంకా రిజల్ట్స్ అనేది రాలేదు. బట్ నాకు తెలిసి ఈ అప్లికేషన్లు స్టార్ట్ అయ్యే డేట్ కల్లా మీకు అనేది రిజల్ట్స్ అనేది ఇవ్వచ్చు. సో అప్పుడే మీకు అప్లై చేసుకోవడానికి ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అప్లై చేసుకోవాలనుకుంటారో ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, సో వాళ్ళకి కొంచెం అంటే ఎవరు అప్లై చేయాలి, మేము క్వాలిఫై అయ్యామా లేదా ఫస్ట్ అనేది తెలుస్తుంది కదా. నాకు తెలిసి ఈ లోపల అనేది మీకు రిజల్ట్స్ అనేది వచ్చేస్తుంది. సో 28 అక్టోబర్ లోపలే మీకు రిజల్ట్స్ అనేది వచ్చేస్తుందండి, ఓకే. సో వీళ్ళకు కూడా నెంబర్ ఆఫ్ పోస్టులు డిక్రీజ్ అయ్యాయండి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 3050, ఓకే. 3050. లాస్ట్ టైం మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిలీజ్ చేసినప్పుడు ఇచ్చిందేమో 3058 వేకెన్సీస్ ఇచ్చారు. సో అంటే ఇక్కడ 8 వేకెన్సీస్ అనేవి తగ్గాయి. సో ఈ 17 వేకెన్సీస్ ప్లస్ 8 వేకెన్సీస్ టోటల్గా 25 వేకెన్సీస్ అనేది మనకి డిక్రీజ్ అవ్వడం అయితే జరిగింది, ఓకే. సో వీళ్ళకి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అండి. సో ఇక్కడేమో మనకి 33 ఇయర్స్ ఇచ్చారు గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి. సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకైతే 30 ఇయర్సే ఇచ్చారు. సో ఇది ఓసీ వాళ్ళకి 30 ఇయర్స్ అనేది ఓసీ వాళ్ళకి, ప్లస్ 3 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు ఉంటుంది, అండ్ ప్లస్ 5 ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుంది. అంటే మనకి 30 ఇయర్స్ ఓసీ వాళ్ళకు ఉంటుంది, 33 ఇయర్స్ అనేది ఓబీసీ వాళ్ళకు ఉంటుంది. సో 35 ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుంది ఏజ్ లిమిట్ అనేది. సో ఐ హోప్ మీ అందరికి ఏజ్ లిమిట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. చాలామంది అయితే నన్ను ఏజ్ లిమిట్ గురించి అడిగారండి. సో అందుకే అంత క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇందాక కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, చాలామంది అడిగారు. సో అఫీషియల్ నోటిఫికేషన్ దాన్ని మనం ఏం చెప్పలేము కాబట్టి సో నేను ప్రీవియస్ ఇయర్ ఏజ్ లిమిటే ఉండొచ్చండి అని చెప్పాను. సో ఇప్పుడైతే మనకి అఫీషియల్గా వచ్చేసిందండి ఇదే. ఇంకా మీకు ఈ అప్లికేషన్ డేట్స్ వచ్చేసాయి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసాయి, ఏజ్ లిమిట్ కూడా వచ్చేసింది. సో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. సో ఎవరైతే మీకు లాస్ట్ టైం అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసి కొంచెం అటు ఇటు ఉంటారో వాళ్ళు కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. వితిన్ 10 to 15 డేస్లో మీకు కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోతుంది, అఫీషియల్ నోటిఫికేషన్ అనేది. సో మీ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయండి.
సో అప్లికేషన్ డేట్స్ ఇస్తున్నారు కాబట్టి వెంటనే రిజల్ట్స్ కూడా ఇచ్చేయడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ మంత్లోనే. సో నెక్స్ట్ మంత్లో అక్టోబర్లో మీ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయండి. సో మేబీ వితిన్ 1 వీక్ టు 10 డేస్లో మీకు అనేది రిజల్ట్స్ అనేది ఇచ్చేయచ్చు. సో దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసుకోండి. సో మనమైతే ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అసలు గ్రాడ్యుయేట్ లెవెల్లో ఏమేమి పోస్టులు ఉంటాయి అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఏమేమి పోస్టులు ఉంటాయి అనేది చూద్దామండి. ఒకసారి చూద్దాం. సో లాస్ట్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఒకసారి చూద్దాం. ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇంకా క్లియర్ కట్గా కావాలనుకుంటే నేను ఎండ్ కార్డ్లో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ గురించి వీడియో చేశానండి. ఆ వీడియో ఎండ్ కార్డ్లో పెడతాను, అది కూడా ఒకసారి చూసుకోండి. అసలు ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది అక్కడ చూడండి. సో గ్రాడ్యుయేట్ లెవెల్లో పోస్టులు వచ్చేసి స్టేషన్ మాస్టర్ ఉంటుంది, గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉంటుంది, టారిఫ్ అసిస్టెంట్ ఉంటుంది, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉంటుంది, జేఏఏ ఈ పోస్ట్ ఉంటుంది, సీనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్ ఉంటుందండి. ఇది వచ్చేసి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న పోస్ట్ నేమ్స్ ఇవి. సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉండే పోస్టులు ఏంటో చూద్దాం. ట్రైన్ క్లర్క్ ఉంటుంది, కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ ఉంటుంది, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంటుంది, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంటుంది. ఓకే, సో ఇవి ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో ఏ దానికి ఎక్కువ శాలరీ ఉంటుంది సో అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి. ఈ వీడియో చేశాను. సో అది ఎండ్ కార్డ్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఈ వీడియో అనేది చూసేయండి. సో ఇప్పుడైతే మనకి అఫీషియల్గా వచ్చేసింది కాబట్టి ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయాల్సిందే. సో చూడండి, ఇంకా స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ అనేది. ఇంతే అండి, ఈ వీడియోకి అయితే ఇది చెప్దామని చెప్పాను. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. నేను కూడా స్టార్ట్ చేస్తాను. సో చూద్దాం ఎవరు లాస్ట్ టైం లాగా మనం అదే టార్గెట్స్ పెట్టుకొని టార్గెట్స్ పెట్టి ప్రిపేర్ అవుదాం అనేవాళ్ళు కామెంట్ చేయండి. ఓకే, సో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటున్నా నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇస్తాను. ఓకే, ఫుల్గా వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్లో చెప్పడం కంటే నేను ఇక్కడైతే వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటానండి. సో కామెంట్స్ రూపంలో నేను టైప్ చేసి చెప్పినా మీకు అర్థం కాకపోవచ్చు. సో ఇంకేమైనా అంటే ఇక్కడ లేని ఇన్ఫర్మేషన్ నేను ఏదైనా మిస్ చేసినా కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇస్తాను. అలాగే నాకు తెలియని విషయాలు ఉంటే తెలుసుకుంటాను. మీ సజెషన్స్ ఇవ్వండి, మీ సజెషన్స్ కూడా తీసుకుంటాను. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఇంక ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. సో మనకైతే ఎన్టీపీసీ నుంచి వచ్చిన ఈ షార్ట్ నోటీస్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. సో ఎవరన్నా మేము చూసుకోవాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ ఉంటుంది, చెక్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి నోటిఫికేషన్స్ అండ్ ఎన్టీపీసీకి రిలేటెడ్ ఏమన్నా మనకి నోట్స్ అలాంటివి కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.